ఈ రోజున మరి ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. రామవరం గ్రామంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన అనుచరుల చేత చేయించిన దాడులు కానీ అరాచకం కానీ కళ్ళకు కట్టినట్టుగా అందరూ కూడా ముఖ్యంగా రామవరం గ్రామస్తులు అందరూ కూడా చూశారు. అదేవిధంగా మరి సోషల్ మీడియా ద్వారా కూడా అందరూ కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ విషయం గురించి కూడా ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. మరి రామవరం గ్రామంలో రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా వారి అనుచరులు ముఖ్యంగా ఆయన కుమారుడు సంబంధించిన వాళ్ళ అనుచరులు ఏ రకంగా దౌర్జన్యాలు చేశారా అన్నది ఒక విషయం మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నా. గతంలో కొన్ని వందల మంది మీద మరి వీళ్ళ దౌర్జన్యాలు చేయడం, భౌతిక దాడులకు చేయడం, ఆస్తి నష్టం కలగజేయడం కూడా చూసాం. మళ్ళీ మరి మొన్న అయితే రామవరం గ్రామంలో 4 ఇళ్లపైన అర్ధరాత్రి 2 గంటలకి రామకృష్ణారెడ్డి కొడుకు యొక్క అనుచరులు రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతో మరి వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి ఇంట్లో మగవారు కూడా లేని టైంలో కొన్ని ఇళ్లలో మగవారు కూడా లేదు, ఆడవారే ఉన్నారు. ఇళ్ళకెళ్ళి ఏ రకంగా దౌర్జన్యాలు చేశారా అన్నది మనం అక్కడికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. అద్దాలు కానీ ఇళ్ళు గుమ్మాల దగ్గర కానీ ఏ రకంగా మరి బద్దలు కొట్టారు, సీసీ కెమెరాలు మరి తొలగించడం, అదేవిధంగా కార్లు కూడా ఏ రకంగా ధ్వంసం చేశారా అన్నది చూసాం. ఈ అన్నింటిపైన కూడా నియోజకవర్గంలో నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా రామవరం వెళ్ళి మరి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి గారికి సంఘీభావం తెలియజేయడానికి ఈవేళ కార్యకర్తలందరూ కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈరోజు పొద్దుట మన సబ్బెళ్ళ కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసి మిమ్మల్ని నేను కూడా పరామర్శించడానికి వస్తాను, సంఘీభావం తెలియజేస్తానని ఆయన ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఫోన్ చేస్తే ఈయన మన సబ్బెళ్ళ కృష్ణారెడ్డి గారు కూడా మీరు రావద్దండి మా ఇంటికని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అసలు ఇక్కడ ఒక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా. అసలు మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నీకు అసలు సిగ్గుందా? దాడులు చేయించింది నువ్వా? అంటే పరామర్శలు మళ్ళీ ఇప్పుడు చేస్తావా? అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వచ్చే టైంకి నువ్వు వస్తావా? అదే గ్రామమే నిన్నంతా ఏవయ్యావు, లేదంటే ఈవేళ పొద్దుటేళ్ళు వచ్చాయి, లేదంటే సాయంకాలం వేళ్ళు వచ్చాయి, లేదంటే రేపేళ్ళు వచ్చాయి. కేవలం అక్కడికి వచ్చి నీ అనుచరుల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన దాడులు చేయించడమే నీ ఉద్దేశం. అంతేకాకుండా అర్ధరాత్రి ఇళ్లపైన దాడులు చేస్తున్నావు. ఈ రోజున నీ కుమారుడు వాళ్ళ అనుచరుల చేత దాడులు చేయించావు. ఈ రోజున నువ్వు ప్రత్యక్షంగా పోలీసుల సహకారంతో డైరెక్ట్గా పట్టపగలే వచ్చావంటే నువ్వు ఎంత బరి తెగించావు రామకృష్ణారెడ్డి? అసలు నీకు సిగ్గుందా? మా ఇంటికి రావద్దు మొర్రో అని ఆయన చెప్తుంటే మీ ఇంటికి నేను వస్తానని వెళ్ళడం అంటే అది ఎంత సిగ్గులేని పని. అంతేకాకుండా దాడులు చేయించి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తానంటావు అంటే ఏ మొహం పెట్టుకుని వెళ్తావు రామకృష్ణారెడ్డి? అసలు నీకు సిగ్గు లజ్జ జ్ఞానం ఉందా నీకు? ఆ ఉన్నవాడు ఎవడో చీము నెత్తున్నవాడు కూడా ఎవరు కూడా ఆ రకంగా ప్రవర్తించడు. అంటే పిరికి బంధం నువ్వు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలందరూ కూడా వేలాది మంది అక్కడ గుమ్ము కొడుతున్నారో ఇక గ్రామంలో ఉన్న పట్టు పోతుంది. గ్రామంలో మొత్తం అందరూ కూడా ఇప్పటికే చిత్కరించుకుంటున్నారు. ఈ ప్రజలను చూసి ఇంకా చిత్కరిస్తారు. ఏదో రకంగా దాన్ని భగ్నం చేయాలనే ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు. అంతేకాకుండా ప్రజలందరికీ కూడా మరి ఇంకో విషయం కూడా చెప్తున్నాను. గడచిన 3 ఎలక్షన్లోనూ కూడా రామకృష్ణారెడ్డి సొంత గ్రామంలో నాకే మెజార్టీ రావడం జరిగింది. గత 2 ఎలక్షన్లోనూ అక్కడ ఎంపీటీసీ లేటి సర్పంచ్ ఏటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం జరిగింది. దీనిపైన ఊళ్ళో ఉన్న పట్టే అంతంత మాత్రం ఆ పట్టు కూడా పోతుంది. ఏదో రకంగా ఇక్కడ దీన్ని మరి పాడు చేయాలనే ఉద్దేశంతో ఆ రకంగా చేసావు. అయినా కూడా నీకు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. నీ సొంత గ్రామంలో నువ్వు చేసే రౌడీయిజాన్ని ఈ అకృత్యాలని ఎండగట్టడానికి నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది వచ్చారు. ఈ రోజున ప్రజలు నీ దగ్గర ఉన్నది ఎవరున్నారు? రౌడీలు, గూండాలు. అదేవిధంగా ఒక 150 మందికి మించి లేరు. గుర్తుపెట్టుకో, లెక్క పెట్టుకో. రౌడీల్ని, గుండాలని పోలీసుల సహకారంతో నువ్వు పరామర్శకెళ్తావా? అసలు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి పరామర్శ అంటే నీ కూడా 2 3 వెళ్ళి తీసుకుని వెళ్ళి అక్కడ పరామర్శ చెయ్యాలి. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఈ రౌడీని తీసుకెళ్ళి దాడులు చేయించడం అంటే పట్టపగల కూడా కృష్ణారెడ్డి గారి ఇంటి మీద దాడి చేయించడానికి నీ ఉద్దేశం. ఏది ఏమైనా రానున్న రోజుల్లో నువ్వేటి, నీ కొడుకేటి, నీ కొడుకుతో ఉన్నవాళ్ళేటి ఈవేళ ఏదైనా మేము అధికారంలో ఉన్నామని సంకలు గుద్దుకుంటున్నారేమో. తప్పనిసరిగా ఏ రకంగా వాళ్ళకి ఉంటుందా అన్నది నువ్వే చూస్తావు. నువ్వు కూడా అనుభవించవనా? ఆ శిక్ష లేదా అన్నది నువ్వు కూడా అనుభవిస్తావు. ఈవేళ అధికారంలో ఉన్నావు,
అధికారంలో ఉన్నాయి కానీ పట్టుమని 150 మంది కంటే నీ కూడా లేరు, అది కూడా రౌడీలు. నువ్వు అధికారంలో ఉన్నందుకు ఎంతమంది రావాలి? ఊళ్ళో ఉన్న రోజు రోజుకి కూడా ఉన్న పట్టు కూడా పోతుంది, నీకు నియోజకవర్గంలో పోయింది. నువ్వు ఏమన్నా ఉంటే మళ్ళీ నీ గ్రామంలో పట్టు సాధించాలంటే ఇలాంటి రౌడీయిజం దౌర్జన్యాలు కాదు, మంచి చేయవయ్యా. మీరన్న పథకాలు అమలుపరచండి, పరిస్తే ప్రజలు నీకు సపోర్ట్ చేస్తారు. అవేమీ చేయకుండా పోలీసుల్ని రౌడీలని అడ్డం పెట్టుకుని నువ్వు గ్రామంలో పట్టు సాధిద్దాం అనుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదు. మా పైన ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎవరు కూడా వెనకడుగు లేదు. ఈవేళ వచ్చింది అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. నీలాగ పాపం కొంతమంది వ్యాపారస్తుల్ని వాళ్ళ బళ్ళు తీయించేసావు, మళ్ళీ మీకు బళ్ళు పెట్టుకోవడానికి నేను మార్కెట్లో అనుమతిస్తాను, వాళ్ళని కూడా 40-50 మందిని రప్పించుకున్నావు జనం లేక. అంటే నీ ఎంత 150 మందిలో వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారట. అంటే నీ పరిస్థితి చూస్తే జాలేస్తుంది. నీ సొంతూరులోనే నీకు దిక్కులేదు, అదే నీ సొంతూరులోనే నీకు దిక్కులేదు. అసలు నీకు ఏమన్నా ఉంటే నీ సొంత గ్రామంలో జనమే రావాలి. పొరుగురులంటా నియోజకవర్గ వ్యాప్తంగా నువ్వు పోగేసుకున్నావు, అది కూడా రౌడీల్ని. ఏది ఏమైనా ఒకటి గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి, ఈవేళ జరిగింది. ఇక మీ గ్రామంలో నీకు ఉన్న కాస్త పరువు కూడా పోయింది అని మాత్రం గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఎక్కడ ఈ అకృత్యాలు కానీ దాడులు కానీ చేసినా కూడా ఎవరు కూడా మరి తలొగ్గేది లేదు. నువ్వేదో అనుకున్నావు ఇప్పటివరకు కూడా మనం ఎన్ని చేసినా ఎవరో కూడా కంప్లైంట్లు ఇవ్వలేదని, ఎందుకంటే నీ రౌడీ చేయని చూసి. కానీ ఏటెళ్ళకాలం కూడా ఎవరో కూడా భయపడరు. పిల్లిని కూడా బోన్లో పెట్టి కొడితే పులవుద్ది. ఆ రకంగానే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ తెగించారు. ఎల్లకాలం నీ దాడులు కానీ నీ దౌర్జన్యాలు కానీ ఎవరు కూడా సహించేది లేదని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. నాయకత్వం